హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది మన రెబల్ మూవీ రివ్యూ. రెబల్ అంటే ప్రభాస్ది లేదా ఇంకేదో కాదు. రెబల్ అనేది ఇది జీవి ప్రకాష్ది తమిళ సినిమా అనమాట. తెలుగు డబ్బింగ్లో అయితే చూశాను. ఇంకా మూవీ థియేటర్ దగ్గరికి వచ్చి పెద్ద ఫ్లాప్ అయితే అయ్యింది. ఇప్పుడు నేను ఇది ఓటీటీలోకి వచ్చాకైతే చూశాను ఎలా ఉందనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, మీతో అయితే షేర్ చేసుకుంటా. ఇంకా ఫస్ట్ నాకు ఎలా అనిపించిందంటే, ఈ మూవీ అనేది మీకు ప్లాట్ చెప్తాను, ముందు వినండి. 1980s సెట్ చేయబడుద్ది. అండ్ మీకు ఎలాగంటే ప్లాట్, స్టూడెంట్స్ కొంతమంది ఉంటారనమాట విలేజ్లో. ఆ విలేజ్లో ఉన్న స్టూడెంట్స్ మీకు కాలేజ్లో జాయిన్ చేశాక అక్కడ పాలిటిక్స్ ఏంటనేది మీకు ఈ మూవీలో తెలుస్తుంది. పాలిటిక్స్ అంటే కాలేజీలో 2 గ్రూపులు ఉంటాయి. 2 గ్రూపులు ఏం పెద్ద మంచివి కాదు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఆ కాలేజ్లో జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఏమైంది అనేది మీరు అక్కడ చూస్తారు. ఇంకా హీరోయిన్ లవ్ స్టోరీ అదంతా వదిలేండి, ఎందుకంటే లవ్ స్టోరీ అనేది పెద్దగా ఏమి సెట్ చేయదు. హీరోయిన్కి ఏం పెద్ద స్కోపు పెద్దగా ఏమి ఉండదు. హీరోయిన్ ఏదో ఫస్ట్ ఒక 10 minutes వాడుకుంటారేమో, 5 minutes or 10 minutes అంతే. అంతకుమించి ఏం పెద్ద ఉండదు హీరోయిన్ది. నేను ఇంకా ఏదో పెద్ద చూపిస్తారేమో అనుకున్నాను, కానీ ఏమీ లేదు. హీరోయిన్ శుద్ధ దండగ్గా పెట్టారు. ఉన్న 5-10 నిమిషాల కోసం ఎందుకు, మూవీ మొత్తం 5 నిమిషాలు ఉంటుందేమో. అండ్ విలన్ని కొంచెం బాగానే చూపించారు, కానీ వేస్ట్ అనిపించింది నాకు. అంటే 1980లో సెట్ చేయడమే పెద్ద దండకం. ఈ మూవీని ఆ కాలంలో తీయడమే పెద్ద వేస్ట్ అనుకుంటే, మళ్ళీ దాంట్లో విలన్ లవ్ స్టోరీ తీసుకోవడం మానేసి విలన్ పాలిటిక్స్, సోది, స్కూలు మొత్తం బొషానం మొత్తం పెట్టారు చండాలంగా. అది వరస్ట్ అనిపించింది నిజంగా నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవరు చూస్తున్నారు చెప్పండి? 1980స్లోది అస్సలు ఎవరైనా చూస్తారు? ఏదో పెద్దవాళ్ళు అయితే చూస్తారు, లేదా పాతకాలపోలే అంటే ఏజ్ ఎక్కువ ఉన్న లేదా మాత్రమే చూస్తారు, కానీ టీనేజర్స్ ఎవ్వరు చూడరు. చూస్తే ఈ హీరోయిన్ కోసం వెళ్ళి చూడడం అది కూడా వేస్ట్. ఇంకా అంతగా ఆ పాట బాగుంటుంది. ఈ మూవీలో బాగున్నవి ఏంటంటే రెండు. ఒకటి, ఫస్ట్ మూవీ స్టార్టింగ్లో ఒక 20 minutes తర్వాత ఒక పాట వస్తుంది హీరోయిన్ దగ్గర. హీరో కాలేజ్లో కలుసుకున్నాక ఆ పాట వస్తుంది, అది బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. తమిళ్లో ఆ పాట బాగుంది నిజంగా. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఒకటే నాకు నచ్చింది, ఇంకేం నచ్చలేదు నిజంగా. ఎండింగ్ కూడా అసలు నాకు నచ్చలేదు. ఎండింగ్ అసలు పర్ఫెక్ట్గానే లేదు. సో దీనికి ఐఎండిబి వాళ్ళు ఇచ్చింది ఎంత కొన్నారు? 5.3 అయితే ఇచ్చారు 10కి. అండ్ దీని డైరెక్టర్ రైటర్ కలిపి ఇద్దరు ఒకలే అనమాట. నికేష్ ఇతను డెబ్యూటెడ్ డైరెక్టర్ మరి ఏమో నాకు తెలియదు, కానీ ఎంక్వైరీ అయితే చేయలేదు, అంటే క్రోమ్లో అయితే చెక్ చేయలేదు. కానీ వరస్ట్ అనిపించింది నాకు ఈ మూవీ. అంటే ఆ కాలంలో పెట్టడమే వేస్ట్, నేను ఇందాక చెప్పినట్టు. ఈ మూవీ మళ్ళీ రేటెడ్ వచ్చేసి రియాలిటీగా చేశారు, మరీ రియాలిటీగా ఉంది. అంటే చూడడానికి విజువల్స్ రియాలిటీగా ఉన్నాయి కాబట్టి అసలు ఎక్కదు ఎవరికి. అండ్ స్టూడియోస్ వచ్చేసి గ్రీన్ స్టూడియో వాళ్ళు అయితే తీశారు, స్టూడియో గ్రీన్ వాళ్ళు. ఇదైతే తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ట్రైలర్ చూసి చూడాలనిపిస్తే ఇలాంటి పాలిటిక్స్ మూవీ, కాలేజీ పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ మూవీ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తమిళ అండ్ తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. వెళ్ళి చూడాలనుకుంటే చూడండి, మీ ఇష్టం. క్యాస్ట్ వచ్చేసి జీవి ప్రకాష్, మమితా బైజు, అలాగే ఆదిత్య భాస్కర్, వీళ్ళ మెయిన్గా కనిపిస్తారు మీకు. మెయిన్ అంతే మెయిన్. ఇంకా మీ ఇష్టం, మీరు చూస్తానంటే చూడండి. ఐఎండిబి 5.3 ఇచ్చింది, నేనైతే 5 ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు నేను 5 అయినా ఎందుకు ఇచ్చానంటే, దీనికి 4 ఇచ్చినా ఎక్కువే. 5 ఎందుకు ఇస్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళు కాన్ఫిడెన్స్గా మెచ్చుకోవాలి నిజంగా. అంత కాన్ఫిడెన్స్గా వాళ్ళు ఈ మూవీని షూట్ చేసి రిలీజ్ చేశారు చూడండి, అందుకు నేను మెచ్చుకోండి. థియేటర్లో కూడా రిలీజ్ చేశారు చూడండి, అది ఇంకా మెచ్చుకోవాలి వీళ్ళని. సో దాని విషయంలో మెచ్చుకోవడమే తప్ప వీళ్ళని సినిమా మొత్తం అయితే డోలే నిజంగా. ఆ పాట లేదా ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ జీవి ప్రకాష్ మ్యూజికే కాబట్టి మ్యూజిక్ బాగానే ఉన్నా సరే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సంబంధం లేదు మనకి. ఈ మూవీలో స్టోరీయే పెద్ద ప్లాట్ హోల్ అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుంటే ఏం చెప్పండి, వేస్టే ఇంకా మూవీ. సో మీ ఇష్టం, ఇంకా మీ చేతిలో పెడుతున్నా. ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూస్ ఉన్నాయి, వీళ్ళు ఒకసారి లుక్ చేయండి.